హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీరు పెళ్లి లేదా లివింగ్ రిలేషన్ కావాలి అనుకుంటే మా దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ రోజు మీకు ఒక అమ్మాయి పెళ్లి సంబంధాన్ని చూపించబోతున్నాను. రెండో పెళ్లి సంబంధంగా ఈమె పెళ్లి సంబంధం ఉంది. మీరు ఇటువంటి రెండో పెళ్లి కోసం సిద్ధపడిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. లేదంటే వేరే పెళ్లి సంబంధం కోసం మీరు వెతుకుతూ ఉంటే మేము మీకు హెల్ప్ చేస్తాము. మా దగ్గర కొంతమంది అమ్మాయిలు లివింగ్ రిలేషన్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు కావాలంటే మాతో కనెక్ట్ అయ్యి ఉండండి. మీలో కొత్తవారు వీడియో చూస్తుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ అమ్మాయి అయితే మనకు పెళ్లి కోసం ఒక మంచి అబ్బాయిని చూడమని చెప్పింది. మన దగ్గర అన్ని కులాలకు చెందిన పెళ్లి సంబంధాలు ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి కూడా సిద్ధపడి ఉన్నారు. ఈ రోజు మనకు ఒక అమ్మాయి డీటెయిల్స్ని సెండ్ చేసింది. ఈమె పేరు కళ్యాణి. ఈ అమ్మాయి వయసు 38 సంవత్సరాలు. ఈ పెళ్లి సంబంధం మనకు అనంతపూర్ జిల్లా బుక్కపట్నం నుండి వచ్చింది. పుట్టినరోజు 3వ రోజు ఆగస్టు నెల 1983వ సంవత్సరం సాయంత్రం 5:11 జన్మించింది. ఈ అమ్మాయిది పెళ్లి సంబంధం కనుక లివింగ్ రిలేషన్ వాళ్ళు ఈమెను సంప్రదించకండి. ఈ అమ్మాయి ఏం చెప్తున్నారు అంటే చాలా సాధారణ అమ్మాయిని అని చెప్పారు. అలాగే హై లెవెల్ థింకింగ్ కలిగి ఉన్నాను అంటుంది. ప్రతి పరిస్థితుల్లోనూ కష్ట దుఃఖాల్లోనూ ఈమెతో తోడుగా మీరు ఉండాలి. ఈ అమ్మాయితో మీరు వాట్సాప్లో చాటింగ్ కూడా చేయొచ్చు. ఈమె మనకు స్వయంగా డీటెయిల్స్ని సెండ్ చేసింది. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆల్రెడీ పెళ్ళి అయ్యింది అని చెప్పారు. ఈ అమ్మాయి పెళ్లి ఖర్చులన్నీ ఈమె తమ్ముడే పెట్టుకుంటాడు. ఈ అమ్మాయి నాన్నగారు ఆల్రెడీ చనిపోయారు. అమ్మగారు ఈమె తమ్ముడు ఇంట్లో ఉంటున్నారు. వెజిటేబుల్ భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. నాన్ వెజ్ పెద్దగా తినను అని చెప్పారు. బాడీ టైప్ చాలా స్లిమ్గా ఉంది అని చెప్పారు. కానీ ఫోటోలో స్లిమ్ బాడీ టైప్లో కనిపించడం లేదు. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయ్యింది. భర్తతో ప్రతిరోజు ఇబ్బంది పడుతూ చివరకు విడాకులు తీసుకుంది. ప్రతిరోజు భర్త తాగుతూ ఇంటికి వచ్చి ఈమెపై అరిచేవాడు. కానీ ఉదయం పూట ఈమెతో ప్రేమగా ఉండేవాడు. కొన్నిసార్లు భర్త రోడ్డు మీదకు వెళ్ళి అందరి ముందు తాగుతూ డ్యాన్స్ కూడా చేసేవాడు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఈమెతో భర్తను వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకోమనేవారు. ఈమెను పెళ్లి చేసుకునే వారికి మద్యపానం అలవాటు ఉండకూడదు. అలాగే ఈమెను పెళ్లి చేసుకుని ఈమెను సంతోషపెడుతూ పోషించగలిగే సామర్థ్యం ఉండాలి. ఈ అమ్మాయికి 2 పిల్లలు కూడా ఉన్నారు. 2 మగపిల్లలే అని చెప్పింది. ప్రజెంట్ ఎటువంటి ఉద్యోగాన్ని ఈమె చేయడం లేదు. సిఎస్సి వరకు చదువుని కంప్లీట్ చేశారు. ఎటువంటి ఉద్యోగాన్ని ప్రజెంట్ చేయడం లేదు. ఈ అమ్మాయి ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఈమె తమ్ముడే ఈమె ఖర్చులకు ప్రతి నెల అడిగి డబ్బులు ఇస్తున్నాడు. ఈమెను పెళ్లి చేసుకునే వారికి 4 లక్షల కట్నాన్ని ఇస్తారు. పెళ్లిని చాలా సింపుల్గా ఒక మహల్లో చాలా తక్కువ మందితో చేస్తారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈమెకు లేవు. తెలుగు భాష మాట్లాడుతూ ఇండియాలో ఉండే అబ్బాయిని చూడమని మాత్రమే చెప్పారు. పెళ్లి చేసుకుని ఈమెతో ఒక భర్త స్థానాన్ని కోరుకునేవారు వెంటనే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.